ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఖమ్మంలో ఏదైతే గౌస్ అనే నిందితుడు మన చాకలి ఆడబిడ్డని దారుణంగా క్రూరంగా అత్యాచారం చేయడం జరిగింది. మరి చిత్తహింస పెట్టి ఇదే హైదరాబాద్లో ఒక మహిళని మరి చేస్తే ఆ రోజు పోలీసు కాల్చివేయడం జరిగింది. ఈ వ్యక్తిని కూడా గౌస్ అనే వ్యక్తిని కూడా మేము తక్షణమే మా రజక సంఘం ద్వారా మీకున్న అన్ని కులాల ద్వారా బీసీ కులాల ద్వారా మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ గౌసుని ఇమీడియట్లీ మీరు అరెస్ట్ చేశారు కాబట్టి కాల్చిపడేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఖమ్మం నగరంలో రాపర్తి నగర్లో జీ ఫ్రైడ్ అపార్ట్మెంట్స్లో ఒక చాకలి జాతి బిడ్డ, బలహీన వర్గాల బిడ్డ, ఒక చిన్నారిని మొహమ్మద్ గౌస్ అనేటువంటి కామాంధుడు, దుర్మార్గుడు, క్రూరుడు అంత చిన్న 12 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి పైగా పాపని 4 అంతస్తుల డాబా నుంచి కిందికి విసిరివేసి మరి పాప చచ్చిపోతే తను చేసిన నేరం బయటికి రాదనేటువంటి ఒక దృక్పథంతో ఇంత నీచానికి దిగజారి మరి ఈరోజు 4 రోజులు అవుతా ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్న మమతా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలో ఆ పాప చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సందర్భం. మరి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండగా ఏమవుతా ఉంది లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 3 మంత్రులు ఈరోజు ఖమ్మంలో ఉన్నా కూడా ఒక్కరు కూడా నిన్న 2 మంత్రులు ఖమ్మంలో ఉండి కూడా పాపని పరామర్శించలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ముట్టడి చేసి మరి ఆ నిందితుడి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా పోక్సో కేసు నమోదు చేయాలని మేము ఒక రజక సంఘాల పెద్ద ఎత్తున మరి పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి వాడిని మాకు అప్పచెప్పండి, ఆ నిందితుడిని వాడిని మేము చేతిలోకి తీసుకుంటాం, వాడికి శిక్ష మేము వేస్తామని పోలీస్ స్టేషన్ ముట్టడి చేసినప్పుడు పోలీసులు స్పందించి వాడిని వెంటనే అరెస్ట్ చేసి మరి పోక్సో చట్టం మరి అదేవిధంగా మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మేము ఆ తర్వాత మళ్ళా కలెక్టర్ గారిని కలిసి అయ్యా ఈరోజు రోజుకి మా బలహీన వర్గాల మీద, మా చాకలి జాతి బిడ్డల మీద దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈరోజు మంత్రులు స్పందించలేనటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి. ఆ పాపని వెంటనే హైదరాబాద్కి తరలించి ఆ పాప పూర్తి వైద్యం అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే దగ్గరుండి బాధ్యత వహించాలి, హైదరాబాద్కు తరలించాలని మేము కలెక్టర్ గారి దగ్గర కూర్చోవడం జరిగింది. కిరంచెట్టి వీరభద్రం మాట్లాడుతున్నాం. ఏదైతే నిన్న ఖమ్మం నడిబొడ్డులో మరి ఒక 12 సంవత్సరాల చిన్నారి బాలికని అత్యాచారం చేసి మరి 3 అంతస్తుల డాబా నుంచి కింద పడేసి ఆ అమ్మాయి జీవన పోరాటం చేస్తూ ఉంది జీవితంతో. మరి అలాంటి దారుణమైన సంఘటన జరిపిన మొహమ్మద్ గౌస్ వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ అమ్మాయిని పాపం మరి పైనుంచి పడేస్తే అమ్మాయి పక్కడెముకలు అదేవిధంగా వెన్నుపూస దెబ్బతిని ఈరోజు అశేషణ స్థితిలో అమ్మాయి పడింది. అలాంటి అమ్మాయికి ఇమీడియట్గా మరి వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోటి వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించి అదేవిధంగా కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా కుటుంబంలో మరి ఆ పోషణ కోసం ఎవరికైనా వారి నిరుపేద కుటుంబం వాచ్మెన్గా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు, మరి ఆ కుటుంబానికి కూడా ఏదైనా మరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, మరి ఆ అమ్మాయికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని కుటుంబానికి మరి మా మునూరు కాపు సంఘం జిల్లా సంఘం తరఫున మేము ఎప్పుడు ఎల్లవేళ్ళగా అండగా ఉంటామని, మరి రాబోయే భవిష్యత్తులో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జరిగే పోరాటాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.